తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక ప్రగతిని గతిశీలతను మార్చబోయేటువంటి ప్రధాన భూమిక వేదిక ఎక్కడుందో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అందుకనే వేగవంతమైనటువంటి రవాణా వ్యవస్థ విషయంలో తెలుగు రాష్ట్రాలు తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు కాబోతున్నాయి. అది ఎలా అంటారా? హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో 7 ప్రత్యేక కారిడార్లని అనౌన్స్ చేసింది. వాటికి భిన్నంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రత్యేక కారిడార్ల ప్రతిపాదన చేస్తుంది. కేంద్రం కనుక దీన్ని ఆమోదిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఉత్తర దక్షిణ భారతాలకి ప్రధానమైనటువంటి అనుసంధానకర్తలుగా తెలుగు రాష్ట్రాలు వ్యవహరించబోతున్నాయి. ఒకసారి దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొన్న అనౌన్స్ చేసినటువంటి 7 రైల్వే కారిడార్లకు సంబంధించినటువంటి లిస్టు. అంటే ఢిల్లీ టు వారణాసి మొదటి లైను, ఢిల్లీ టు వారణాసి, తర్వాత వారణాసి టు సిలిగురి, ఇది రెండవది, మొదటి కారిడారు, ఇది రెండవ కారిడారు. మిగతావన్నీ కూడా దక్షిణాది రాష్ట్రంలో, ఎందుకంటే గ్రోత్ ఇంజిన్స్, ఎకనమిక్ పవర్ బూస్టర్స్ మన దేశానికి ఉన్నది దక్షిణాది రాష్ట్రాల్లోనే. ప్రధానంగా చూస్తే గుజరాత్తో సహా ఇలా మధ్య భారతాన్ని విభజించి చూస్తే కనుక ఈ దిగువన ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఎకనమిక్ బూస్టర్స్ ఉన్నాయన్నటువంటి మాట వాస్తవం. ఆల్రెడీ అందుకే అహ్మదాబాద్ టు ముంబై కారిడార్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు ప్రపోజ్ చేసినటువంటి మిగతా వాటిల్లో ముంబై టు పూణే, ఇది 3వ ప్రపోజల్. అలానే పూణే టు హైదరాబాద్, ఇది 4వ ప్రపోజల్. ఇక హైదరాబాద్ టు బెంగళూరు 5వ ప్రపోజల్, బెంగళూరు టు చెన్నై 6వ ప్రపోజల్. ఈ 6 కారిడార్లు చాలా కీలకమైనటువంటి కారిడార్లు. వీటితో పాటు 7వ కారిడార్ బెంగళూరు టు చెన్నై. సో ఇప్పుడు ఇందులో పెద్ద విషయం ఏముంది, బడ్జెట్లో చెప్పిందే కదా అని చెప్పి మనకు అనిపించవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన చేసింది. అదేంటంటే ఈ కారిడార్ల సంగతి బాగానే ఉంది, అమరావతి మీద నుంచి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కూడా వెళ్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి అసలైన ఎకనామిక్ బూస్టర్ విశాఖలో ఉంది. ఎందుకంటే విశాఖ అనేది ఇక్కడ కోల్కతా చెన్నై కారిడార్ మొదలైనప్పుడు మాత్రమే నిర్మించబోయేటువంటి కారిడార్. కానీ ప్రత్యేకంగా అమరావతి విశాఖ ఇంటర్ కనెక్టివిటీ ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఒక ప్రపోజల్ చేసింది. దానికి తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక ప్రపోజల్ చేసింది. హైదరాబాద్ నుంచి అమరావతికి స్పెషల్ కనెక్టివిటీ ఉండాల్సిన అవసరం ఉందనేటువంటి ప్రతిపాదన చేసింది. ఒకసారి మనం దక్షిణ భారతదేశం మ్యాప్ని చూస్తే కనుక దేశానికి గ్రోత్ సెంటర్ అని మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొత్తం ఈ 5 రాష్ట్రాల్లోనే అనేక విధాలుగా ఆర్థిక పురోభివృద్ధి అనేది ఉంది. అలానే వీటిని మరికొంతగా జూమ్ చేసి చూసే ముందర వీళ్ళు అసలు ఏం ప్రపోజల్స్ చేశారు, అవి కేవలం ప్రపోజల్సే కదా, మనం ఎందుకు డిస్కస్ చేయాలంటారా? వీటిని రైల్వే బోర్డు ఆమోదంతో కావలసినటువంటి ఫీల్డ్ సర్వేలు కూడా చేసి తుది నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అంటే కేంద్ర రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ 7 కారిడార్లతో పాటు అవి కూడా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవి ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన, సెమీ బుల్లెట్ ట్రైన్, గ్రీన్ఫీల్డ్ హైవే పక్కనే సెమీ బుల్లెట్ ట్రైన్, ఫ్యూచర్ సిటీ అమరావతి, ఈ రెండింటికి ఒక ఎక్స్ప్రెస్ వే ప్రపోజల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. త్వరలో నిర్మాణ ప్రణాళికను అమలు చేయబోతుంది. దానికి సమాంతరంగా హై స్పీడ్ రైల్వే లైన్, అంటే అది కూడా సెమీ బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసే విధంగా ట్రాక్ నిర్మించాలని, దానికి 1,86,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేశారు. టైం లైన్ కూడా డిసైడ్ చేశారు. 5 ఏళ్లలో ఇది పూర్తి చేయాలని చెప్పి అంటున్నారు. అంటే అప్పుడు ఆ రాజధాని అమరావతికి గంటన్నర లోపే చేరేటువంటి అవకాశం ఉంది. ఈ 2 రాష్ట్రాల మధ్య హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే కనుక ఆర్థిక పురోభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా వాదిస్తుంది. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ ఈ ప్లాన్ చేసింది. అలానే మిర్యాలగూడ మీదుగా ఈ కొత్త ప్లాన్ అమలు చేయాలంటది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి హైదరాబాద్ చెన్నై కారిడార్, అంటే ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం, హైదరాబాద్ చెన్నై కారిడార్ వెళ్ళేటువంటి క్రమంలో ఇటు అమరావతి మీదుగా వెళ్తుంది. అయితే అది మిర్యాలగూడ కాకుండా నార్కట్పల్లి మీద రూట్గా వెళ్తుంది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా మలచాలని వీళ్ళు కోరుతున్నారంటే, ఇక్కడ ఒకసారి మనం జాగ్రఫీ పరంగా చూస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి రైలు మార్గం, హై స్పీడ్ బుల్లెట్ రైలు మార్గం యాక్చువల్గా ఇలా డిజైన్ చేశారు. దీన్ని ఇక్కడ విజయవాడ కనెక్ట్ అవ్వాల్సింది, కానీ దాన్ని ఈ విధంగా అమరావతి కనెక్ట్ చేస్తూ గుంటూరు మీదుగా ఇటు చెన్నై వైపు తరలిస్తున్నారు. అదే క్రమంలో ఫ్యూచర్ సిటీ హైదరాబాద్కి ఈ దిగువ ప్రాంతంలో ఎంటర్ అవుతుంది. కాబట్టి దీనికి సమాంతరంగా ఇప్పుడు రైల్వే లైన్ ఎలా అయితే హై స్పీడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎలా అయితే డెవలప్ చేస్తున్నారో దానికి సమాంతరంగా ఈ సెమీ హై స్పీడ్ రైల్వే లైన్ని ఇది ఇక్కడ నార్కట్పల్లి మీద నుంచి వెళ్తుంది. ఇక్కడ మిర్యాలగూడ కూడా నల్గొండ జిల్లాలో
అది మోస్ట్ హ్యాపెనింగ్ సెంటర్, అలానే రైస్ మిల్లు, వ్యాపార కేంద్రం, వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటిది. కాబట్టి దీన్ని కనెక్ట్ చేస్తూ ఇలా అమరావతికి వెళ్ళాలనేటువంటి ప్రపోజల్ని ఇప్పుడు చేసింది. సో ఇది అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి మరో ప్రపోజల్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. జాగ్రఫీ పరంగా చూస్తే ఇది హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి బహుశా రాజమహేంద్రవరం మీదుగా ఇలా విజయవాడ మీదుగా అమరావతికి కనెక్టివిటీ కూడా. అంటే మొత్తం మీరు చూస్తే ఈ జంక్షన్ మొత్తం మళ్ళీ అమరావతి, గుంటూరు, విజయవాడ మధ్య ఒక హై స్పీడ్ రైల్వే జంక్షన్ తయారవుతుంది. ఎలా అయితే హైదరాబాద్లో ఇక్కడ శంషాబాద్ దగ్గర దక్షిణాదికి హబ్ తయారవుతుందో ఇక్కడ ఒక సెమీ హబ్ తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాకపోకలకు సంబంధించి ఒకసారి చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి హై స్పీడ్ రైలు రాగలిగినప్పుడు అమరావతి ప్రాంతం నుంచి హైదరాబాద్కి ఇలా అయినా ఈ మార్గంలో అయినా వెళ్ళొచ్చు, అలానే చెన్నైకి వరకు కనెక్టివిటీ వచ్చేస్తుంది. అంటే కలకత్తా నుంచి చెన్నైకి కనెక్టివిటీ వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి ఒక ప్రత్యామ్నాయ ప్రపోజల్ని చేసింది. దక్షిణాదిలో హ్యాపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దక్షిణాది రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకొని ఈ కారిడార్ని కూడా అనుమతించాలనేటువంటి ఒక ప్రపోజల్ చేసింది. దీనిపైన ఇలా కనుక చేస్తే రాబోయేటువంటి రోజుల్లో చెన్నై, హైదరాబాద్ టు చెన్నై 3 నుంచి 3.5 గంటలు వెళ్ళొచ్చు, హైదరాబాద్ టు అమరావతి 1.5 గంటలో వెళ్ళొచ్చు. మొత్తం కూడా 250 కిలోమీటర్ల పైన వేగంతో ప్రయాణం చేసేటువంటి రైళ్లు ఈ మార్గంలో నుంచి వస్తాయని చెప్పని అంచనా వేస్తారు. అంటే దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇప్పుడు ఒరిజినల్గా ప్రపోజ్ చేసినటువంటి రూటు శంషాబాద్ నుంచి నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా విజయవాడ వెళ్ళదు, అమరావతి వైపుకు వెళ్తుంది. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి ప్రపోజల్ ప్రకారం ఏంటంటే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి మిర్యాలగూడ వైపు నుంచి వెళ్ళే విధంగా దీన్ని ప్రపోజ్ చేశారు. మొత్తంగా బడ్జెట్ ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ అయినట్టుగా కొంత రఫ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాని ప్రకారం మనం చూస్తే కనుక హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కి 186,000 కోట్ల ప్రపోజల్స్ పెట్టినప్పటికీ కూడా 5 నుంచి 6 ఏళ్ళు టార్గెట్స్ పెడుతున్నారు. అదే తరహాలో ఇవి కూడా ప్యారలల్గా ఈ పనులు కూడా మొదలెడితే 5 ఏళ్లలో ఇవి ఎగ్జిస్టెన్స్లోకి రావాలంటే 2031 నాటికి ఆపరేషన్స్లోకి వచ్చేలాగా ప్లాన్ చేయాలని చెప్పి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్రపోజల్ కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్యారలల్ టు ద ఫ్యూచర్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అలానే ప్రైమరీ అలైన్మెంట్ ప్రిపేర్డ్ అండ్ సబ్మిటెడ్ టు చీఫ్ మినిస్టర్ బై ఇండియన్ రైల్వేస్. ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్ దాని మీద వర్క్ చేసి ఇచ్చారు. మొత్తం 186,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. ఇనిషియల్ ఎస్టిమేషన్ సెంట్రల్ గవర్నమెంట్ వేసింది. అలానే టార్గెట్ టు కంప్లీట్ 5 years చెప్తున్నారు. ట్రావెల్ టైం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో మొత్తంగా చూస్తే ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కనుక వస్తే తెలుగు రాష్ట్రాల ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చడంతో పాటు దక్షిణాదిలో బలమైనటువంటి ఇంటర్ కనెక్టివిటీ, అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల మధ్య ఉత్తర, దక్షిణ, తూర్పు, దక్షిణ భూభాగాలకి సంబంధించినటువంటి రాకపోకలు మరింత వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ హై స్పీడ్, సెమీ హై స్పీడ్ రైలు కారిడార్లపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక సుముఖత వ్యక్తం చేస్తే ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టులు కాబట్టి అంతర్జాతీయ బ్యాంకుల సహకారంతో, అంతర్జాతీయ టెక్నాలజీ సపోర్ట్తో వీటిని ప్యారలల్గా ప్రారంభించాలని చెప్పి 2 రాష్ట్రాలు ఆశిస్తున్నాయి. అదే జరిగితే కనుక ఖచ్చితంగా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ హబ్గా తెలుగు రాష్ట్రాలు మారేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది.